ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం అంటే 1990వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఈ రోజుని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించారు. విశేషం ఏంటంటే ఇదే సంవత్సరం 2020 75 వసంతాల ఐక్యరాజ్య సమితి పూర్తి చేసుకుంటుందన్నమాట. అంటే ఐక్యరాజ్య సమితి స్థాపించి 75 వసంతాలైంది. 2020 సంవత్సరంలో రెండు విశేషాలు: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు, ఐక్యరాజ్య సమితి స్టార్ట్ చేసి 75 సంవత్సరాలు అన్నమాట. అయితే ఈ సంవత్సరం వృద్ధులకి ఒక ప్రత్యేకం. కోవిడ్-19 వచ్చి ఎక్కువగా వృద్ధులపైనే ప్రభావం చూపింది. మరణాలు కూడా వృద్ధులపైనే ఎక్కువ జరిగాయి, మరణాల రేటు వాళ్ళల్లో. అయితే ఇక్కడ ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్, నర్సెస్, మిడ్వైఫ్స్ ఈ వృద్ధుల్ని కేర్ చేయడంలో కీలక పాత్ర పోషించాలని గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ సంవత్సరం నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్కి థీమ్ ప్రత్యేకంగా నర్సెస్కి, మిడ్వైఫ్స్కి అంకితం చేశారనమాట. అండ్ 2020 నుంచి 2030 వరకు ఈ మొత్తం డికేడ్ హెల్దీ ఏజింగ్, అంటే వయసు మళ్ళీపోతున్నా సరే ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, ఆనందంగా వృద్ధాప్యాన్ని కూడా వాళ్ళు అనుభవించడం అనమాట. సో ఈ డికేడ్లో మొట్టమొదటి సంవత్సరమే కోవిడ్-19 ప్రభావం రావడంతో హెల్దీగా వృద్ధులు ఉండటం ఎలా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ మొదలైంది. తర్వాత అక్టోబర్ 1వ తారీఖున ప్రతి సంవత్సరం అనేక అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. అయితే భారతదేశం విషయానికి వస్తే వృద్ధుల కోసం మన దేశం ఏం చేస్తుంది, మనం ఏమైనా నిజంగా మన వృద్ధుల కోసం చేస్తున్నామా అంటే ముందుగా మన రాజ్యాంగం గురించి చూద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 41 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఓల్డ్ ఏజ్ అనే మాట ఉంది. ప్రభుత్వం ఓల్డ్ ఏజ్ వృద్ధుల యొక్క సంక్షేమం చూడాలి అనేది. కానీ మనందరికి తెలుసు ఆదేశ సూత్రాలు అనేవి కేవలం నీటి మీద రాతలే. అన్ని ఆదేశ సూత్రాలు పూర్తి స్థాయిలో పనికిరావు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్ వాలేట్ అయితే కోర్టుకు వెళ్ళొచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్ వాలేట్ అయితే కోర్టుకు వెళ్ళాం. దీంతో పాటు భారతదేశంలో ముఖ్యంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 50 సంవత్సరాల తర్వాత మనకి ఒక చట్టం వచ్చింది, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని చెప్పి. అంటే పిల్లలు, మనవలు, మనవరాలు ఎవరైనా పేరెంట్స్ పోషించుకోలేకపోతే వాళ్ళకి పోషణ అందివ్వాలి. దాంతోపాటు వాళ్ళకి పిల్లలు లేకపోతే దగ్గర బంధువులు కూడా వాళ్ళని పోషించాలి. తద్వారా ఒక చట్టం కూడా ప్రభుత్వం చేయటం జరిగింది. కానీ అన్యాయం ఏంటంటే చాలాసార్లు పేరెంట్స్ని వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టినా సరే పిల్లలపైన ఈ చట్టం కింద వాళ్ళని హక్కుగా అడగటానికి మాత్రం పేరెంట్స్ ఒప్పుకోరు. అది వాళ్ళ గొప్పతనం. మనం అన్నీ బాగున్న రోజుల్లో ఎలా బతికేమని కాదు, సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు ఎంత అందంగా అస్తమయం జరిగింది, ఒక మనిషి బాల్యం ఎంత గొప్పగా బతికాడు, అడల్ట్హుడ్ ఎంత గొప్పగా బతికాడని కాదు, అతను అస్తమించే సమయంలో ఎంత ఆనందంగా ఈ జీవితాన్ని వదిలి వెళ్ళిపోయాడు అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం భారతదేశం మొదటి నుంచి అనేక పథకాలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న పథకాల గురించి చూస్తే కనుక ప్రధానమంత్రి వయో వందన యోజన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న స్కీమ్, దాన్ని 2023 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మే 2017లో లాంచ్ చేశారు. ఇది ఎల్ఐసి వాళ్ళ సపోర్ట్తో చేసిన పెన్షన్ స్కీమ్ అన్నమాట. వృద్ధులు వాళ్ళకున్న డబ్బుల్ని ఈ స్కీమ్లో కడితే వాళ్ళకి నెలవారీగా కానీ, త్రైమాసికం కానీ, లేదా అర సంవత్సరం కానీ, సంవత్సర వారీగా కానీ వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ జీవితానికి ఒక భరోసా అన్నమాట. 10 సంవత్సరాల పాటు ఈ స్కీమ్లో వాళ్ళకి పెన్షన్ వస్తుంది. 10 ఏళ్ల తర్వాత మొత్తం స్కీమ్ డబ్బులు, పెన్షన్ డబ్బులు కూడా పూర్తిగా ఆఖరణ కూడా తీసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది అన్నమాట. తర్వాత ఎల్డర్లీ పర్సన్స్ కోసం మనం నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్స్ 1999లో చేసాం, ఎన్పిఓపి అంటాం. తర్వాత వరిష్ట పెన్షన్ బీమా యోజన కూడా ఉంది భారతదేశంలో. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అని. అయితే ఇక్కడ మనకి ఇంకో ప్రశ్న కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వెల్ఫేర్ అంటే వృద్ధుల వెల్ఫేర్ అనేది, వృద్ధుల సంక్షేమం భారతదేశంలో ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. రాష్ట్రీయ వయోశ్రీ యోజన, ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని ఇంకో స్కీమ్ ఉంది.
రాష్ట్రీయ వయోశ్రీ యోజన తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్, అది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందకి. సో ఇన్ని పథకాలు ఉన్నా సరే వృద్ధుల సంక్షేమం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నాం. జనాభాలో యువ జనాభా చాలా ఎక్కువ. ఆ తర్వాత ఒక 15-20 ఏళ్ళు పోతే ఈ యువ జనాభా కాస్త ముసలి జనాభా అవుతుంది. వీళ్ళు దేశానికి బరువుగా బర్డన్గా మారకముందే వీరి వల్ల దేశానికి వీళ్ళ అనుభవం, వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ వల్ల దేశానికి మంచి జరిగితే చాలా మేలు. మనం చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత జీవితం అయిపోయిందని అనుకుంటూ ఉంటాం. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీ, మనం ఆల్మోస్ట్ ముసలి వాళ్ళం అయిపోయామని. చాలామంది రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ జీవితాలు ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు. నాకు ఈ విషయంలో గుర్తొచ్చే ఒక గొప్ప ఉదాహరణ ఐఐటి రామయ్య గారు. ఆయన ఒక టీచర్గా పనిచేస్తూ రిటైర్ అయిపోయి తర్వాత ఐఐటి కోచింగ్కి ఒక వన్నీ తీసుకొచ్చారు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత. సో రిటైర్ అయిన తర్వాత కూడా వృద్ధులందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ యొక్క జీవిత సారాంశాన్ని మనందరికీ ఆదర్శంగా ఇస్తారని కోరుకుంటూ అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఓల్డ్ ఏజ్ డే శుభాకాంక్షలు.